నిజాయితీకి మచ్చలేని వ్యక్తిత్వానికి ప్రతీక మన్మోహన్ సింగ్. ప్రజా జీవితంలో నాయకులు పాటించాల్సిన విలువలకు బెంచ్ మార్క్గా నిలిచారాయన. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు మన్మోహన్. అతి నిరాడంబర జీవనశైలి, అన్ని అంశాల మీద లోతైన అవగాహన సమకాలీన నాయకుల్లో ఆయన్ను అత్యంత విలక్షణంగా నిలిపాయి. నెహ్రూను కూడా కాదని మన్మోహన్ను అత్యుత్తమ ప్రధానిగా ఖుష్వంత్ సింగ్ వంటి ప్రముఖులు కీర్తించారు. 1999 లోక్సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రచార నిమిత్తం తన వద్ద తీసుకున్న 2 లక్షల రూపాయలను మన్మోహన్ గుర్తుతో తిరిగిచ్చిన వైనాన్ని ఖుష్వంత్ చాలా కాలం పాటు ఎందరితోనూ చెప్పుకున్నారు. మన్మోహన్ది వ్యక్తిగతంగా ఏ మచ్చ లేని జీవితమే అయినా పాలనా పరంగా మాత్రం కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. UPA 2లో రెండోసారి ప్రధాని అయిన తర్వాత కామన్వెల్త్ క్రీడలు, బొగ్గు, 2G సెక్టమ్ వంటి కుంభకోణాలు ఆయన ప్రతిష్టను మసగబార్చాయి. బొగ్గు కుంభకోణంపై ప్రశ్నల పరంపరకు 1000 సమాధానాల కంటే మౌనమే మేలంటూ ఆయన బదులిచ్చారు. అవినీతి, నమ్మక ద్రోహం, క్రిమినల్ కుట్ర తదితర ఆరోపణలపై బదులిచ్చేందుకు కోర్టుకు రావాల్సిందిగా అనంతర కాలంలో సమన్లు కూడా అందుకోవాల్సి వచ్చింది. 1991లో మన్మోహన్ సింగ్ జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది. భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో విదేశీ మారక ద్రవ్యం దాదాపుగా నిండుకుంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో నాటి ప్రధాని పివి నరసింహారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలతో ఈ సంబంధము లేని మన్మోహన్ను అప్పటికప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమించారు. దీనిపై అప్పట్లో పలువురు పెదవి విరిచినా ఆ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్గా నిలిచింది. మన్మోహన్ విధానాలు 1991 ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చేశాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి రూపాయి విలువ తగ్గించినా, విదేశీ పెట్టుబడులకు బాటలు పరిచినా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించినా అన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నిర్ణయాలు తీసుకున్నారు. పివి మార్గదర్శకత్వంలో ఆయన చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి నేలచూపులు చూస్తున్న మన ఆర్థిక వ్యవస్థ సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. ఏ శక్తి ఆపలేని ఆలోచనలు మనవి అంటూ 1991 బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అనంతర చరిత్ర నిరూపించింది. मंत्री सभी ने देश के पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह को उनके निधन पर श्रद्धांजलि अर्पित करते हुए याद किया और गृह मंत्री अमित शाह इस समय